తెలంగాణ వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో ఆర్టీసీ బస్సులు బంద్ కాబోతున్నాయి. ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ జేఏసీ బంద్కు రేపటి నుంచి అంటే 22 ఏప్రిల్ నుంచి పిలుపునిచ్చింది. వాళ్ళు ప్రధానంగా కొన్ని డిమాండ్లు ఆర్టీసీ ఎండి దగ్గరికి, ఆర్టీసీ మంత్రి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అవి కాలేదు కాబట్టి వాళ్ళు సమ్మె సైరన్కు పిలుపునివ్వడం జరిగింది. అది కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచే, అంటే మొదటి షిఫ్ట్ నుంచే ఆర్టీసీ బంద్ కాబోతుంది. వాళ్ళ ప్రధానంగా డిమాండ్లు వచ్చి 32 డిమాండ్లు ఉన్నాయి. అలా ప్రధానమైన డిమాండ్లు మనం కొన్ని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నికల ముందు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదో అది మేము చేస్తామని వాళ్ళు ఇచ్చిన ప్రధాన డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వంలో విలీనం చేస్తాం ఆర్టీసీని అని చెప్పడంతో ఆర్టీసీ కార్మికులు మొత్తం చాలా క్షేత్రస్థాయి, అంటే కండక్టర్ డ్రైవర్లు కూడా అది బలంగా నమ్మి కాంగ్రెస్ గెలుపులో వాళ్ళు పాత్ర వహించారు. ఇంకొక డిమాండ్ ఏంటంటే, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పబోతున్నారు. గతంలో కూడా కేసీఆర్ ఈ ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతారని అప్పుడు గగ్గోలు పడిన కాంగ్రెస్ ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి లాంటి పెద్ద పెద్ద వ్యక్తులతో చేతి కలుపుతున్నారు. రేపో మాపో ఈ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయబోతున్నారు. ఈ నిర్ణయాన్ని బంద్ చేసుకోవాలనేది కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్. అదేవిధంగా 2.5 ఏళ్ల పాలనలో ఒకటే పిఆర్సీ వచ్చింది, సెకండ్ పిఆర్సీ గురించి కూడా వాళ్ళ డిమాండ్ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా యూనియన్స్ పునరుద్ధరణ, ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో అప్పుడే చెప్పింది యూనియన్స్ను పునరుద్ధరిస్తారని, అది కూడా కావాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో మహిళలకు ఫ్రీ బస్సు, ఇది అనాలోచిత నిర్ణయం. బస్సులు ఎన్ని ఉన్నాయి, ప్రజలు ఎంతమంది ప్రయాణిస్తున్నారు, వీటిని అంచనా వేయకుండా ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. దానివల్ల గ్రౌండ్లో ఉండే కండక్టర్ డ్రైవర్స్ పైన ఒత్తిడి పడుతుంది. స్కీమ్లో మార్పులు చేర్పులన్నా చేయాలి, లేదా డ్రైవర్స్ కండక్టర్స్కు ఒత్తిడి తగ్గించే ప్రత్యామ్నాయ మార్గం అన్న చూడాలనేది కూడా ఒక డిమాండ్ వినిపిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ భద్రత, అదేవిధంగా పెన్షన్ బెనిఫిట్స్ 2021-2025 పిఆర్సీ 30% ఏదైతే సవరణ ఉందో దాన్ని కూడా ఎమ్మటే ఇంప్లిమెంట్ చేయాలనేది కార్మికుల జేఏసీ నాయకుల ప్రధాన డిమాండ్ వినబడుతుంది. అయితే ఒకవేళ ఆర్టీసీ సమ్మెకు దిగితే డైలీ తెలంగాణ వ్యాప్తంగా 60 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. అందులో ప్రధానంగా విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు ఉంటారు. కనీసం 6,000 బస్సులైనా రోడ్ ఎక్కాలి. కానీ ఒకవేళ ఆర్టీసీ సమ్మె చేస్తే ఆ సంఘం నాయకులు ఏం చెప్తున్నారంటే, ఒక్క బస్సు కూడా రోడ్ ఎక్కాలని చెప్తున్నారు. దీనికి పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి ఎండి నాగిరెడ్డి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు అన్ని వేసవి సెలవులు ఇచ్చారు కాబట్టి స్కూల్ బస్సులు మాట్లాడుకుంటాం. ఇంకా చెప్పాలంటే 3,500 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, వాటిని కూడా ఉపయోగించుకుంటాం, దీనికి ప్రత్యామ్నాయంగాని వాళ్ళు చెప్తున్నారు. అయితే అద్దె బస్సుల సంఘం ఎవరైతే ఉన్నారో ఈ ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వబోము అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఎందుకంటే మేము పోయి ప్రభుత్వంతో పోటీ పడలేము, పంచాయతీ పెట్టుకోలేము, మా బస్సులు హ్యాపీగా సాగుతున్నాయి, మేము కంటిన్యూ చేస్తామని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు చెప్తున్నాయి. అంటే అటు ప్రైవేట్ బస్సులు, ఇటు స్కూల్ బస్సులు, ఇవన్నీ కలిపితే ఒకవేళ 6,000 బస్సులు అయితే ప్రయాణికులకు ఏమి ఇబ్బంది ఉండదు అనేది పొన్నం ప్రభాకర్ కూడా ఆలోచిస్తుండు. అయితే ఈరోజు ఏప్రిల్ 21 ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులతోటి ఎండి నాగిరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపి అర్ధరాత్రి వరకు కూడా అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఆర్టీసీ నాయకులు చెప్తున్నారు. అప్పటికి వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం దొరకకుంటే డెఫినెట్గా మొదటి షిఫ్ట్ నుండే ఆర్టీసీ బస్సులు సమ్మె చేయబోతున్నాయని వాళ్ళు క్లియర్గా చెబుతున్నారు. అయితే గతంలో 2019లో కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు అప్పుడు అత్యధికంగా 57 రోజులు సమ్మెకు దిగి ఇదే విధంగా వాళ్ళ డిమాండ్లు వినిపించారు. అప్పుడు చాలా నష్టపోయారు. పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు డ్రైవర్సు కండక్టర్స్గా చలామణి అవుతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 2019లో ఏదో కేసీఆర్ ఈగోకు పోయి మమ్మల్ని పక్కకు పెడితే ప్రైవేట్ వ్యక్తులకు కనీసం మంచిగా ఎట్లా డ్రైవింగ్ చేయాలో కూడా తెలియదు. మా ఆర్టీసీ డ్రైవర్సు గుండెపోటు వచ్చినా కూడా 50 మంది ప్రయాణికుల్ని కాపాడి వాళ్ళు చస్తారే తప్ప ప్రయాణికుల ప్రాణాలు మాత్రం పణంగా పెట్టారని చెప్పడం జరుగుతుంది. 2019 ఆర్టీసీ సమ్మె టైంలో 52 రోజుల్లో దాదాపు 50 మంది ప్రయాణికులు చనిపోయారనే వార్త రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ప్రయాణికుల దృష్ట్యా, మా డిమాండ్స్ దృష్ట్యా ప్రభుత్వం దిగొచ్చి మాకు న్యాయం చేయాలనేదే ఆర్టీసీ జేఏసీ చెప్తుంది. సో ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రయాణికులు కూడా మద్దతు ఇవ్వాలని చాలా సంఘాలు చెప్తున్నాయి. మనని సుదీర్ఘ దూరాల నుండి గమ్యానికి చేర్చే ఆర్టీసీ అన్నలు చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మనం కరోనా టైంలో నెలలకు నెలలు ఇంట్లో పన్నాం. ఈ ఒక్కసారి కనీసం ప్రభుత్వం దిగి వచ్చేంత వరకైనా
వాళ్ళు చేసే డిమాండ్స్కు వాళ్ళు ఇచ్చిన సమ్మెకు మనం కూడా మద్దతు ఇవ్వదామని చాలా సంఘాలు చెప్తున్నాయి. ఇప్పుడే తీన్మార్ మల్లన్న కూడా చెప్పడం జరిగింది, మా టీఆర్పీ పార్టీ నుంచి ఆర్టీసీ సమ్మెకు బలంగా మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బీసీ సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. సో ఎంటైర్ ఈ ఇష్యూ గురించి ప్రయాణికులు ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి.